పవర్లో ఉన్నప్పుడు ఎంఐఎం విషయంలో తప్పు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ అధికారంలోకి రాగానే ఎంఐఎంకు తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా అక్బరుద్దీన్ తీరును గమనించానన్నారు. అలగడం, ఏదో ఒకటి సాధించుకోవడం ఆయనకు అలవాటేనని చిట్చాట్ చేశారు కేటీఆర్. పవర్లో ఉన్నప్పుడు ఎంఐఎం విషయంలో తప్పు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ అధికారంలోకి రాగానే ఎంఐఎంకు తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా అక్బరుద్దీన్ తీరును గమనించానన్నారు. అలగడం, ఏదో ఒకటి సాధించుకోవడం ఆయనకు అలవాటేనని చిట్చాట్ చేశారు కేటీఆర్. పవర్లో ఉన్నప్పుడు ఎంఐఎం విషయంలో తప్పు చేశామన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మళ్లీ అధికారంలోకి రాగానే ఎంఐఎంకు తామేంటో చూపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. 10 ఏళ్లు అధికారంలో ఉండగా అక్బరుద్దీన్ తీరును గమనించానన్నారు. అలగడం, ఏదో ఒకటి సాధించుకోవడం ఆయనకు అలవాటేనని చిట్చాట్ చేశారు కేటీఆర్. శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. స్రవంతి, కొద్దిసేపటి క్రితము అసెంబ్లీలో ఇన్నర్ లాబీలో కేటీఆర్ చిట్చాట్ చేశాడు. చాలా అంశాలను ప్రస్తావించారు. 10 ఏళ్ల పరిపాలనకు సంబంధించి కానీ, రేవంత్ రెడ్డి పరిపాలనకు సంబంధించి కానీ ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి క్రమంలో అక్బరుద్దీన్ ఓవైసీ అంటే ఎంఐఎంకు సంబంధించినటువంటి విషయం కూడా చర్చకు వచ్చింది. చిట్చాట్లో కొన్ని అంశాలను ఆయన చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు చర్చకు దారితీశాయని చెప్పొచ్చు. అందులో ఏంటంటే, ఒకటి, ఎంఐఎం విషయంలో మేము తప్పు చేశామన్నారు. ఎందుకంటే 2014లో బీఆర్ఎస్ ఎన్నికలకు వెళ్ళిన తర్వాత, అప్పుడు గెలిచిన తర్వాత అంతకుముందు కూడా వాళ్ళందరినీ కూడా ఎంఐఎం కలుపుకొని తిరిగారు. అంటే 2014 నుంచి 18 వరకు, 18లో ముందస్తు ఎన్నికల తర్వాత మళ్ళీ మొన్నటి వరకు 2023 ఎన్నికల వరకు కూడా, అంటే దాదాపుగా 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ ఎంఐఎంతో అంటగాగింది. వాస్తవం ప్రజలందరూ కూడా తెలుసు. సో ఈ సందర్భంగా కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ కొంత ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. సో ఎంఐఎం విషయంలో మేము చాలా తప్పు చేశాము ఇప్పుడు అని ఆయన చెప్పడం. ఇంకొక విషయము, ఎంఐఎంకు ఉన్నటువంటి సంఖ్యాబలం ఎంత అంటే 7 ఎమ్మెల్యేలు ఉన్నారు. మేము దాదాపుగా 38 మంది ఉన్నాం. అంటే 10 మంది పోయినా 28 మంది ఉన్నాం. సో మాకు ఇచ్చేటువంటి సమయం ఎంత, చాలా తక్కువగా సమయం ఇస్తున్నారు. ఎంఐఎంకు ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తున్నారు అన్నటువంటి ఒక ప్రశ్న కూడా ఆయన చిట్చాట్లో వేయడం జరిగింది. దీంతోపాటు అక్బరుద్దీన్ ఓవైసీ అంతసేపు మాట్లాడుతున్నారు. 10 నిమిషాలలో ఆయన స్పీచ్ని అసలు క్లోజ్ చేయాలి, ఎందుకు ఇంత సమయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించారు. ఇక ఇంకొక కీలక కామెంట్ చేశారు. మేము అధికారంలోకి వస్తే ఎంఐఎం సంగతి ఏందో తేలుస్తాం, వాళ్ళ కథలేంటో తేలుస్తాం అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడారు. సో ఆయన ఓన్లీ ప్రభుత్వంలో పైరవీలు చేసుకోవడం, ఉన్నటువంటి ప్రభుత్వాలకు దగ్గరగా ఉండడం, తర్వాత పనులు చేసుకోవడం, ఇది తప్ప ఆయన ఓల్డ్ సిటీకి, ఎంఐఎం పార్టీ ఓల్డ్ సిటీకి చేసింది ఏం లేదన్నటువంటి విషయాన్ని కేటీఆర్ ప్రస్తావించారు. ఒకసారి చూస్తే మనం 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పాలన ఒకసారి చూస్తే కనుక చాలాసార్లు అక్బరుద్దీన్ ఓవైసీ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ కూడా చేశారు. మిత్రపక్షంగా బీఆర్ఎస్కు ఉన్నప్పటికి కూడా కార్ స్టీరింగ్ నా చేతిలోనే ఉందన్నాడు. ఏ సీఎం వచ్చినా మేము చెప్పినట్టే వినాల్సిందే అన్నాడు. గతంలో రాజశేఖర రెడ్డి చెప్పిండు, రాజశేఖర రెడ్డి మేము చెప్తే ఆయన విన్నాడు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి కూడా విన్నారు, రోషే విన్నారు. ఇవన్నీ కూడా ఆయన చాలాసార్లు గుర్తు చేశారు. సో ఈ గతంలో చాలాసార్లు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ప్రభుత్వంలో ఏ పనైనా మేము చేయించుకోగలుగుతాం, కారు స్టీరింగ్ మా చేతిలో ఉందన్నటువంటి విషయాలు ఇవన్నీ కూడా గతంలో అప్పుడు పెద్ద ఎత్తున చర్చ దారితీశాయి. అయితే ఈ మధ్య గత అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ కేసీఆర్ మీద కొన్ని కామెంట్ చేశారు. సో ఇప్పుడు ఆయన వాళ్ళంతా కూడా కాంగ్రెస్కు దగ్గరయ్యారు, కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉన్నారు. సో ఈ సందర్భంగా కేసీఆర్ మీద చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు బీఆర్ఎస్కు కోపం తెప్పించినట్టుగా అనిపిస్తుంది, కేటీఆర్కు కోపం తెప్పించినట్టుగా అనిపిస్తుంది. అవి ఏమన్నారంటే, మొత్తం తెలంగాణను కేసీఆర్ దోచుకున్నారన్నటువంటి విషయాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడారు. సో ఇవాళ జరిగినటువంటి చిట్చాట్లో ఈ అంశం కూడా చర్చకు వచ్చింది. సో ఆ సందర్భంగా కేటీఆర్ ఈ విధంగా కామెంట్ చేశారని చెప్పి మనం అనుకోవచ్చు. మరి వచ్చేటువంటి ఎన్నికల్లో ఎంఐఎం సంగతి ఏందో మేము చూస్తామనేటువంటి కామెంట్స్ కానీ, లేదంటే ఎంఐఎం ఏ రాజకీయ పార్టీనైనా ఉపయోగించుకుంటుంది, వాడుకుంటుంది, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళను ఉంటుంది అనేటువంటి అర్థం వచ్చేలా చేసినటువంటి కామెంట్స్ కానీ, లేదంటే ఇప్పుడు అసెంబ్లీలో వాళ్ళకి అంత సమయం ఇవ్వడం, ఆయన చేసినటువంటి అభివృద్ధి ఏం లేదన్నటువంటి చెప్పేటువంటి విషయాలు కావచ్చు. ఇవన్నీ కూడా కేటీఆర్ చిట్చాట్ చూస్తే ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్కు మధ్య బాగా గ్యాప్ వచ్చింది. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి దగ్గరగా ఎంఐఎం అయింది కాబట్టే సో కొంత కేటీఆర్ కొంత అసహనం వ్యక్తం చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో గతంలో ఎంఐఎంని వాస్తవానికి అంత ఆ స్థాయిలో పెంచి పోషించిందని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉంటారు. ఎందుకంటే ఓల్డ్ సిటీలో అభివృద్ధి చేయకుండా ఎంఐఎం
ఓన్లీ ప్రభుత్వాలకు దగ్గరగా ఉంటూ వాళ్ళకు కావాల్సినటువంటి పనులు చేసుకోవడం, తర్వాత ఇతర అంశాలు పార్టీకి సంబంధించినటువంటి జాగాలు కావచ్చు, స్థలాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పుడూ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి పేదలకు వాళ్ళ అభివృద్ధి విషయంలో కానీ కొంత వాళ్ళంత సీరియస్గా ఫోకస్ పెట్టలేదు. కానీ ఇప్పుడు మాత్రం కేటీఆర్ ఇట్లాంటి కామెంట్ చేయడం ఏంటనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. సో చూడాలి ఎంఐఎం పై కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ మీద ఏమన్నా అక్బరుద్దీన్ ఓవైసీ కానీ అసదుద్దీన్ ఓవైసీ కానీ ఏమైనా స్పందిస్తారో అనేది అయితే చూడాలి. సో వచ్చేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా అంతు చూస్తామనేటువంటి కామెంట్స్ కొంత సీరియస్గానే అన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మరి తర్వాత భవిష్యత్తులో మరి ఎంఐఎం టీఆర్ఎస్ కలిసి పనిచేస్తాయా లేదో కానీ ఇప్పుడు చేసినటువంటి కామెంట్స్ మీద మాత్రం కొంత రాజకీయంగా చర్చ జరిగేటువంటి అవకాశం ఉంది. సో కేసీఆర్ని టార్గెట్ చేశారు కాబట్టి కేటీఆర్ ఈ విధంగా కామెంట్ చేశారని చెప్పి మనం అనుకోవచ్చు.